జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి గ్రామాధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఉద్యమ వందనాలు. నిజంగా తెలంగాణ తెచ్చుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాం. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం. రాగానే మిషన్ కాకతీయ నంబర్ 1, మళ్ళీ ఇంకా కాకపోతే మిషన్ కాకతీయ నంబర్ 2 పెట్టుకున్నాం. ఇవాళ మల్లన్న సాగర్ కట్టుకున్నాం, రంగనాయక సాగర్ కట్టుకున్నాం, కొండపోచమ్మ కట్టుకున్నాం, అనంతగిరి సాగర్ కట్టుకున్నాం మన ఉమ్మడి మెదక్ జిల్లాలో. ఇక పక్కకి మనకు అవసరం లేదు, మన జిల్లా గురించే చెప్తున్నా. మరి ఇన్ని కట్టుకొని 100కి 90% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇవాళ కనీసం పిల్ల కాలువలు ఉన్నాయిరా నాయన, 90% మేమే చేసుకున్నాం. ఆ కాలువలు తీస్తే మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంత్రి, దిక్కుమారిన మంత్రి, మరి 4 ప్రాజెక్టులున్న మన మెదక్ జిల్లాలో 2 సంవత్సరాలు అవుతుంది. ప్రాజెక్టుల మీద ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు గంట సేపు కూడా టైం ఇచ్చిండ మన జిల్లాకు. మరి ఇలా మెదక్ జిల్లా అంటేనే ఇక్కడ ఊసున్నోళ్ళం అందరం రైతులం, అందరం కూడా వ్యవసాయం చేస్తున్నాం. రెక్కాడితే కానీ బుక్క పోదు మనకు. మరి ఇంత పెద్ద జిల్లాలో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టుకున్నాం బిడ్డ. ఒక్కసారన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మా జిల్లాకు వచ్చి కాలువల సంగతి ఏంది, ప్రాజెక్టుల సంగతి ఏంది, ఎప్పుడన్నా ఒక్కరోజన్నా మాట్లాడినరా? ఇక మనం జిల్లా మంత్రి ఉంటాడు, ఆయన పనికిమాలిన మంత్రి, ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు. మా క్రాంతన్నకు బాగా తెలుసు ఆయన గురించి నాకంటే ఎక్కువ. ఖాళీ కమిషన్లు, పర్సంటేజీలు ఇంట్లో కూర్చొని వసూలు చేసుడు తప్ప మరి మన జిల్లాలో ఉన్న మంత్రి, ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి కనీసం జిల్లా గురించి పట్టించుకోడు. మన జిల్లా మంత్రి ఒకడైతే ఈ జిల్లా మీద పెత్తనం చేసే మంత్రి ఇంకో జిల్లోడు. ఆ జిల్లానికి ఈ జిల్లా గురించి ఏం తెలుస్తుంది? ఏమన్నా తెలుస్తుందా? ఈ జిల్లాడేమో పట్టించుకోకపోయా, వానికేమో తెలియకపోయా. ఇది మన బతికేయాల మెదక్ జిల్లా బతుకు. ఇంకొక ఆయన జగ్గారెడ్డి ఉంటాడు, పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటాడు. ఆయన కూడా పర్సంటేజ్లు ఇవ్వలేదట, వీళ్ళే వంచుకుంటున్నాడ. నేను మైక్ పట్టుకొని ఏడుస్తుండ ఆయన. మా రైతుల కోసం అన్న ఏడు, కనీసం రైతుల కోసం అన్న పోయి సీఎం దగ్గర చెప్పు, మంత్రి దగ్గర చెప్పు. మైక్ పట్టుకొని నిన్న కళ్ళలకి నీళ్ళు కారుతున్నాయి ఆయనకు. నేను జాగలు అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా, నాకు ఇవాళ రేపట్ల జిల్లాల పర్సంటేజీలు పంచుకుంటుర్రు, నాకు ₹1 కూడా ఇస్తలేదని చెప్పి అందరు చూసిరు నిన్న టీవీలలో. ఏడ్చిండా లేదా? ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది కాదు. కాంగ్రెస్ వాళ్ళే తన్నుకుంటున్నారు. ఇవాళ గజ్వేల్ కాడ ఏమైంది? మొన్న 2 గ్యాంగ్ల ముందు SC/ST కేసు పెట్టిండు ఆయన మీద ఇంకొక లీడర్. ఇక్కడ కూడా ఆ లీడర్ కూడా అంటే వాళ్ళకే చక్కగా లేదు, ఆగమైపోయింది మొత్తం పార్టీ అంతా. ఇక వాళ్ళే పట్టించుకోక ఇలా మన రైతుల గురించి ఓడు పట్టించుకుంటాడు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఉన్నది అయ్యాల. ఇలా ఈ గంతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అరే ఎన్ని చెర్ల మీద మిషన్ కాకతీయ పనులు చేయించుకున్నాం, మట్టి తీసుకున్నాం. ఇవాళ చెర్ల పరిస్థితి ఏముంది అని చెరువు కట్టల మీదకి వస్తుందా? రోడ్లు కనీసం పొక్కలు పడ్డ రోడ్లు, గుంతలు కూడా ఇవాళ మరి మూసే పరిస్థితి లేదు. ఇవాళ కనీసం ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కూడా లేవు. ఇంతకుముందు నేను ఎంపీ ఉన్నప్పుడు నర్సాపూర్లో కానీ, మెదక్లో కానీ, దుబ్బాకలో కానీ, గజ్వేలులో కానీ రోజు కనీసం 10-15 ఇనాగ్రేషన్లు, ఫౌండేషన్లు ఉంటుంటాయి. టైం సరిపోకపోతుండే తిరగడానికి. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఒక్క కొబ్బరికాయ కొట్టాలే నేను ఒక్క పలు కావట్లేదు. ఇది ఈ గవర్నమెంట్ పరిస్థితి. అంటే ₹1,00,000 కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. అక్షరాల నిజం ఇది. 1,00,000 అంటే 1,00,000. 2 ఏళ్ళల్లో ఒక ఎమ్మెల్యేకు 1,00,000 అయినప్పుడు ఇది గవర్నమెంటా ఇంకేదన్నా? అంటే ఈ దిక్కుమాల గవర్నమెంటు, పనికిమాల గవర్నమెంటు, దౌర్భాగ్యమైన గవర్నమెంటు. మరి దేశంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఇలా తెలంగాణ ఉన్నది అంటే ఇది నిజంగా కూడా వాస్తవం. ఇలా మన మెదక్ జిల్లా, మన ఫ్యాక్టరీలు లేవు, పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారాలు లేవు. మనం బతికేదే ఇవాళ మరి నీళ్ళ కోసం బతుకుతాం, వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మరి జిల్లా మంత్రి నుండి బుద్ధి జ్ఞానం ఉండాలి ఆయనకు. బసవేశ్వర ప్రాజెక్టు ఉంటుంది, సంగమేశ్వర ప్రాజెక్టు ఉంటుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకొచ్చిండు. కనీసం దాని మీద
మరి ఆయన జిల్లా సంగారెడ్డి జిల్లా జర్రన్న సోయి ఉండాలి కదా. మరి ఆంధ్రలకు నీళ్లు రావాలి, జైరాబాద్కు నీళ్లు రావాలి. మరి కనీసం ఒక్కసారైనా రివ్యూ మీటింగ్ పెట్టి మరి డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి కదా. కేసీఆర్ అప్పుడు శాంక్షన్ చేపించి ఫౌండేషన్ వేపించి మొత్తం కాంట్రాక్టర్ కాడికి ఇచ్చినాక వాళ్ళు చేసిండ్రు కదా, మనకు పేరు రావద్దని చెప్పి ఇవాళ ఆ ప్రాజెక్టును కూడా ఆపిన ఘనత ఇవాళ మన మంత్రిది, జిల్లా మంత్రిది. ఇక పోతే ఓ దుకాణం పెట్టుకున్నారు కాళేశ్వరం మీద. కేసీఆర్కు నివేదిక ఇవ్వాలి. ఏం చేసిండు కేసీఆర్? కాళేశ్వరం ప్రాజెక్టు పర్ర పెడితే, ఒక మూలకు పర్ర పెడితే కాళేశ్వరం అంతా కూలిపోయింది. ఇలా మనం కారు మీద రోడ్ ఎక్కుతాం, ఓ కారుకో లైట్ వలిగిపోతుంది, ఓ బంపర్ వలిగిపోతుంది. కారం తీసుకపోయి చెత్తబుట్టలు వేస్తావా నువ్వు? లైట్ పోతే లైట్ వేసుకోవా? ఇలా కాళేశ్వరంలో ఒక పిల్లర్, మేడిగడ్డలో ఒక పిల్లర్ పోతే ఆ పిల్లర్ తీసి ఇంకో పిల్లర్ కట్టుకోవా నువ్వు? నీ ఇంటికాడ ఒక కిటికీ ఊసిపోతుంది, ఓ దర్వాజ ఊసిపోతుంది, ఆ దర్వాజ తీసేసి ఇంకో దర్వాజ పెట్టుకోమా? ఇది ఇవాళ పరిస్థితి కాళేశ్వరంది. జర్రాన సిగ్గుశరం లేదు. బోలెడు నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్టులు నింపుకోవాలి. ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా నీళ్లు వదిలేయాల. ఏ ప్రాజెక్టులో కూడా గోదావరిలో